ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక హంతకురాల్ని నేరస్తురాల్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే బియ్యంకులు అసహ్యంగా మాట్లాడుకుంటారు. విద్యాదేవికి వాళ్లకు ఏ సంబంధం లేదని ఆ రోజు అన్నారు కదా మహా. మన కుటుంబ సమస్యని మనమే తేల్చుకోవాలని ఆ రోజు చెప్పారు కదా. వాళ్ళు మంచి మనసుతో చెప్పారు జన. కానీ ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఊరికే ఉండరు కదా. అవును బావగారు, వాళ్ళు పట్టించుకోకపోయినా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఈ విషయం గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు కదా. మన నైబర్స్ ఇంట్లో క్రిమినల్స్ టెర్రరిస్టులు ఉంటే మనం మాట్లాడుకోవా అన్నయ్య? వాళ్ళు అంతే. ఆ ఇరుగు పొరుగు వాళ్ల మాటలు ప్రీతి అత్తమామల చెవుల్లో పడుంటాయి. మీ కోడలి ఇంట్లో క్రిమినల్ ఉంటుంది కదా అంటే వాళ్ల పరివేం కావాలి? అందుకే ప్రీతిని పుట్టింటికి పంపించుంటారు. అర్థం లేకుండా మాట్లాడకండి అత్తయ్య. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మా అమ్మా నాన్నలంటే వాళ్ళకి చాలా గౌరవం. మావయ్య అత్తయ్యల మీద వాళ్ళకి గౌరవం ఉందదినా, కానీ ఈవిడ్ని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఈవిడ ఇక్కడి నుంచి వెళితేనే నేను మా అత్తారింటికి వెళ్ళగలను. వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. కుదరదు ప్రీతి. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళదు. నేను మీ పిన్నితో నా జీవితాన్ని పణంగా పెట్టి పందెంలో గెలిచి ఆవిడ్ని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఆవిడ విద్యాదేవి టీచరా లేక సుమతి అత్తమ్మ అని తేలాల్సి ఉంది. ఆ లెక్కలన్నీ తేల్చాలి. అంటే నీకు ప్రీతి కంటే ఆవిడ ఎక్కువైందా సీత? ఆవిడ్ని మీరు పరాయిదాన్లా చూస్తే తక్కువే అవుతుంది. కానీ అత్తమ్మలా చూడండి, ఎవరు ఎక్కువ తెలుస్తుంది. మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తున్నారా? మీరు మా అమ్మ అని సీత నమ్ముతుంది. మీ స్థానంలో మా అమ్ముంటే కూతురి కాపురానికి నష్టం వస్తుంటే ఊరుకునేది కాదు. కూతురు కోసం ఏమైనా చేసుండేది. ఆవిడ మన అమ్మ అయితే కదన్నయ్య నా గురించి నీ గురించి ఆలోచించడానికి, మన ఆస్తి కోసం అమ్మలా నటించడానికి వచ్చింది. మన జీవితాలు ఏమైపోతే తనకేంటి? మీరు మా అమ్మ కాకపోయినా ఆడవారే కదా. ప్రతి ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అంటారు. మీకు ఆ మనసు అనేది ఉంటే మా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టండి. మా అమ్మలా నటించి నా పెళ్లి చేశారు. మీకు ఆ అమ్మ మనసు లేకపోతే మీ చేతులతో నా తాళి తెంచేసి నన్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.